నమ్మితినే శ్రీ గురువును, నమ్మితినే సద్గురువును, నమ్మితి శ్రీ గణపతి సచ్చిదానంద గురువును. అలాగా అది మనది ఇప్పటి అనుబంధం కాదు, ఇప్పటి సంబంధం కాదు. అది ఇంకా వెనక్కి వెళితే దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుని అనుగ్రహించాడు. ఆ రోజున కృతయుగంలో కార్తవీర్యార్జునుని అనుగ్రహించాడు కదా, విష్ణుదత్తుని అనుగ్రహించాడు కదా, మనం చదువుకున్నాం కదా. వారు దత్తులే, మనం కార్తవీర్యార్జునులు అవ్వాలి. వారు దత్తులే, మనం విష్ణుదత్తుడిలాగా అవ్వాలి. అందులో ఏ మార్పు లేదు, ఆ కరుణలో ఎటువంటి మార్పు లేదని చెప్తూ ఇవాళ 1300 మంది భక్తులను తీసుకుని పూజ్య స్వామీజీ వారు రైలు పుష్పక విమానంలాగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ 13 సంఖ్యకి మరి రామనామానికి సంబంధం ఉంది కదా. స్వామీజీనే గతంలో చెప్పారు, శ్రీరామ జయ రామ జయ జయ రామ 13 లెక్క మీకు వస్తుంది. అది చూడండి, మరి 1400 కావచ్చు, 1100 కావచ్చు, 1313 అంకెని అక్కడ కూడా మనకి రామనామ పరంగా పూజ్య స్వామీజీ వారు సమన్వయం చేశారని చెప్తూ, ఇటువంటి సుందరమైన సాయంత్రం, ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం, కొంచెం చలిగా అనిపించవచ్చు, అది కూడా బ్లెస్సింగే, సద్గురు రాముడి యొక్క బ్లెస్సింగ్ అంటూ ఈ రామ జన్మభూమికి, రామలల్లాకి పూజ్య సద్గురుదేవుల యొక్క దివ్య పాదాలని ఈ వేదిక సమక్షంలో పూజ్య స్వామీజీ వారికి శతధ సహస్రధ అనేక సాష్టాంగ వందనాలు అర్పణ చేస్తూ స్వాగతాంజలి సమర్పణ చేస్తున్నాం. జై గురుదత్త. जय गुरुदत्ता मुरली जी. Swamiji's Vakya is called Veda Vakya, which means when he commits to something, it is like Dattatreya's commitment. It is not ordinary mortal's commitment. The finest example of that commitment is Sri Swamiji deciding to take the train from Mysore to Ayodhya with all of you. 60 hours of journey, 1570 odd kilometers from Mysore to Ayodhya with about 1400-1500 Datta devotees. All of this was made possible. I should remember and thank the Honorable Railway Minister, Minister for State for Railways, Shri V. Somannaji, and his office for making SDHS volunteers, and Shri Narayan Rao Garu with a big round of applause, who not only conceived this idea of bringing Swamiji by train, Appaji's idea, and they made it happen. Again, big round of applause to SDHS volunteers. I request Sri Narayan Rao Garu to please come and offer the garland on behalf of all the SDHS volunteers. I now request Puja Shri Datta Vijayananda Swamiji to please bless us with his Ashirvachana. जय गुरुदत्ता. श्री गुरुदत्ता. आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. जय बोलो श्री रामचंद्र प्रभु की. जय बोलो श्री गणपति सच्चिदानंद स्वामी जी की जय. आज हम सबके लिए बहुत ही अच्छा दिन है. जब भी हम गुरु के साथ होते हैं, उस हर क्षण शुभदायक होता है और अच्छा भी होता है. वो क्या कहे, हम सब
पूज्य स्वामी जी के साथ अयोध्या में हैं। ఈరోజు పరమ పవిత్రమైన రోజు మనకందరికీ. గురువు సన్నిధిలో ఉన్నప్పుడే ఆ క్షణమే పవిత్రమైనది. అటువంటిది అయోధ్య క్షేత్రంలో మనం పూజ్య గురుదేవులతో కలిసి ప్రయాణం చేసి మరీ అయోధ్యకు వచ్చాము అంటే అదృష్టమే అదృష్టం. శతశ్లోకి రామాయణం కొన్ని కోట్ల సార్లు పూజ్య స్వామిజీ వారు పారాయణ చేయించి దాని మహాపూర్ణాహుతి కూడా ఇక్కడే అయోధ్య మహాక్షేత్రంలో జరిగింది. ఆ శతశ్లోకి రామాయణంలో రావణ వధ అయిన తరువాత రాములు వారు తిరిగి వస్తున్నప్పుడు ఆ ఘట్టంలో ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి ఒక మాట చెప్తారు. నిజానికి ఇది నారద మహర్షి వాక్యం, వాల్మీకి మహర్షి ద్వారా మనకు అందింది. అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః అనే మాట మీకందరికీ గుర్తుండే ఉంటుంది శతశ్లోకి రామాయణంలో. రాములు వారు అయోధ్యకు బయలుదేరారు. ఎలా బయలుదేరారు? పుష్పకంలో బయలుదేరారు, పుష్పక విమానంలో. ఎవరితో బయలుదేరారు? తనకి ఇష్టమైన పరివారంతో బయలుదేరారు అనే మాట. ఇక్కడ మనము దత్తభక్తులం ఆనందంగా ఒక చిన్న మార్పుతో ఆ మాటను చెప్పుకోవచ్చు. అయోధ్యాం ప్రస్థితో దత్తః శకటేన సుహృద్వృతః అని చెప్పుకోవచ్చు మనం. శకటం అంటే రైలు బండి. మన చిన్నప్పుడు ధూమ శకటం అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఆ ధూమం లేదు, శకటం ఉంది. దత్తుడు అయోధ్యాం ప్రస్థితః. మైసూర్ నుంచి అయోధ్యకి డైరెక్ట్ ట్రైన్ లేదు. దత్తుడు తలుచుకున్నాడు కాబట్టి వచ్చింది. దక్షిణం నుంచి ఉత్తరానికి దాదాపు రాములు వారు ఎలాగైతే ప్రయాణం చేసి వచ్చారో అలాగే పూజ్య దత్తనాథ ప్రభువులు అయోధ్యకి ఆ రైలు బండిలో రావాలి అనుకోవటమే పెద్ద సాహసము అని భక్తులంతా అనుకున్నారు. రావటం ఇంకా పెద్ద సాహసం. చాలా శ్రమ కోర్చి ట్రావెలింగ్ ఫర్ 3 days ఇన్ ఏ ట్రైన్ ఈజ్ నాట్ ఏ జోక్. యు ఆల్ నో దాట్. బట్ స్వామిజీ took that because of the love Swamiji have or the anugraha Swamiji has on all the devotees. ఆ అనుగ్రహ దృష్ట్యా అందరూ ఇలాగే ప్రయాణం చేసి వెళ్ళాలి అని రాములు వారు వనవాసంలో చాలా కష్టపడ్డారు. అలాగే అక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చారు. మనం కూడా ఆ కొద్దిగా అయినా ఆ శ్రమ చూడాలి అని స్వామిజీ వారి సంకల్పం. అందుకే ఆ ట్రైన్లో తీసుకొచ్చారు. కానీ ట్రైన్ చాలా బాగుంది అని కూడా చెప్పారు. అది అప్పాజీ అనుగ్రహం. ఇందులో మన ఎస్డిహెచ్ఎస్ నారాయణరావు గారు వాలంటీర్స్ ఇప్పుడే చెప్పినట్టుగా ఎంతో చాలా చక్కటి ఏర్పాట్లు, చక్కటి సేవ చేసుకున్నారు. వారికి ఇలాగే సేవ దొరుకుతూ ఉండాలి. వానర సైన్యంలాగా పూజ్య అప్పాజీ వారికి వాలంటీర్ సైన్యం అలాగే సేవ చేసుకున్నారు. వారికి అందరికీ కూడా అప్పాజీ ఆశీస్సులు. ఒక మాట మనకు వినిపిస్తూ ఉంటుంది. ఏకమప్యక్షరం యస్తు గురు శిష్యం ప్రబోధయేత్ పృథివ్యాం నాస్తి తద్ద్రవ్యం
యద్దత్వా సోనృణీ భవేత్ అని. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన మాట. ఒక్క అక్షరమైనా సరే, ఒక అక్షరం, ఎక్కువగా కాదు, ఒక అక్షరం, ఒక అక్షరమైన గురువు మనకి బోధించినప్పుడు మనం తీసుకున్న ఆ జ్ఞాన ప్రసాదానికి, ఆ అనుగ్రహానికి తిరిగి ఇచ్చి రుణం తీర్చుకోవటానికి సరిపోయేటువంటి ద్రవ్యము, పదార్థము ఈ భూమిలోనే లేదు అని శాస్త్రం చెప్పింది. గురువు మనకు చేసిన అనుగ్రహం, దానికి సరిపోయేటువంటి ద్రవ్యం ప్రపంచంలోనే లేదు. మరి ఇటువంటి అనుగ్రహ వర్షాన్ని మన మీద కురిపించిన పూజ్య స్వామిజీ వారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? తీరని రుణం అది. అయోధ్యలో ఆశ్రమ నిర్మాణం చేయించి, ఇక్కడ ఆశ్రమం రావాలి అని స్వామిజీ వారు శతశ్లోకి రామాయణం అప్పుడు సంకల్పం చేశారు. శతశ్లోకి రామాయణం అనేది ఎలా వచ్చింది దత్తపీఠ చరిత్రలో అని స్వామిజీ వారు చాలాసార్లు చెప్పారు మనకి. ఆ శతశ్లోకి రామాయణాన్ని, హనుమాన్ చాలీసా మహాయజ్ఞాన్ని పారాయణ చేసిన వారు మన దేశంలోనే మాత్రమే కాదు, విదేశాల్లో క్రిస్టియన్స్ పారాయణ చేశారు, ఇతర భక్తులు కూడా పారాయణ చేశారు. అది చాలా విశేషమని ఇప్పుడే అప్పాజీ వారు చెప్తున్నారు. ఎంతోమంది భక్తులు ఈరోజు కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ ఆశ్రమ నిర్మాణం కావాలి అన్నప్పుడు భక్తులు ఎంతోమంది ముందుకు వచ్చారు. కానీ అదేమి భాగ్యమో తెలియదు. ఒక కుటుంబానికి, ఒక వంశానికి అటువంటి భాగ్యం దక్కటము అనేది అది వారు చేసుకున్న పూర్వజన్మ పుణ్య విశేషము తప్ప వేరేది కాదు. మన సత్యనారాయణ గారి కుటుంబం వారు అయోధ్యలో ఆశ్రమ నిర్మాణం చేసి దాన్ని స్వామిజీ వారికి సమర్పణ చేసుకోవటం అనేది చాలా విశేషం. మనం తక్కిన చోట్ల చేసే దానాలకి, పుణ్యకార్యాలకి, అయోధ్య లాంటి క్షేత్రాల్లో చేసేటువంటి దానాలకి, పుణ్యకార్యాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎక్కడ చేసినా మంచి పని మంచి పనే, కానీ క్షేత్రం అనేది ఒకటి ఉంటుంది కదా. అటువంటి ఆ క్షేత్రాల్లో ఇది చాలా ప్రధానమైన ధర్మక్షేత్రం అయోధ్య అనేది. ఈరోజు మన భారతదేశంలోనే కాదు, దేశ విదేశాల్లో సనాతన ధర్మం అనేది నిలబడటానికి మూల కారణం ఏది అంటే అయోధ్య అని మనం ఆనందంగా, సంతోషంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ధర్మావతార ప్రభువు శ్రీరామచంద్రుడు. ఆ ధర్మము నిలవాలి అనేటువంటి ఒక సంకల్పంతో పూజ్య గురుదేవులు ఇక్కడ ఆశ్రమ నిర్మాణం సంకల్పించటం, ఆ ఒక భాగ్యాన్ని సత్యనారాయణ గారి కుటుంబం అందిపుచ్చుకోవటం అనేది నిజంగా వారికి, స్వామిజీ వారు కలిగించిన అనుగ్రహం తప్ప మరొకటి కాదు. ఇలాగే ఆ కుటుంబానికి, ఆ వంశానికి ఇంకా ఎన్నెన్నో సేవలు చేసేటువంటి శక్తిని పూజ్య అప్పాజీ వారు అనుగ్రహించాలి. ఇలాగే ఎంతోమంది దత్తభక్తులకి ప్రేరణ కలిగి క్షేత్రాల్లో మంచి ఆశ్రమాలు నిర్మాణం చేసుకోవటం, నిర్మాణమైన క్షేత్రాలు చూసుకోవటం అనేటువంటి మంచి బుద్ధిని ఈ అయోధ్యలో మీకు అందరికీ కూడా పూజ్య గురుదేవులు అనుగ్రహించాలి అని ఈ సందర్భంగా చెప్తూ, బదరీలో ఆశ్రమం రాబోతోంది. ఇప్పుడే విన్నారు. అందరూ ఫ్లైట్ టికెట్లు, కార్లు ఇవన్నీ ఇప్పటి నుంచే బుక్ చేసుకోవడం కూడా ప్రారంభించారు అనుకుంటున్నాను. సెప్టెంబర్లో వెళదాము అని అప్పాజీ వారు సంకల్పం చేశారు. దీపావళి ముందు బదరీ యాత్ర అనేది ఉంటుంది. ఆ బదరిక ఆశ్రమంలో ఆశ్రమ స్థలం రావటానికి
కైలాష్నాథ్ అగర్వాల్ అని చెప్పి ఢిల్లీలో ఉంటారు. చాలా ప్రయత్నం చేశారు, చాలా సాధన చేశారు. ఒక సందర్భంలో అది చేయి జారిపోయింది అని కూడా అనుకున్నాం. ఎన్నోసార్లు వాళ్ళు తిరిగి ఆ స్థలం ఆశ్రమానికి ఉండేలాగా చూసి, ఆ రోడ్డు కొంచెం ముందు వైపు వస్తూ ఉంటే దాన్ని పక్కకి తీసుకెళ్ళటం, ఇటువంటి పనులు చాలా చేశారు ఆయన. ఆ తరువాత అక్కడ ఆశ్రమ నిర్మాణం కావాలి అని అన్నప్పుడు మన కమల్ కపూర్ గారు ముందుకు వచ్చి ఆ బాధ్యత తీసుకుని ఇప్పుడు ఆశ్రమ నిర్మాణం చేయిస్తూ ఉన్నారు. వారు ఇక్కడ కూడా అయోధ్యలో మన ఆశ్రమం పక్కన ఇంకొక చిన్న నిర్మాణం కూడా చేసి భక్తులకు అనుకూలంగా ఉండాలి అని స్వామీజీ వారి పర్మిషన్ తీసుకుని మరీ నిర్మాణం చేశారు. అలాగే ఢిల్లీలో ద్వారకాశ్రమం మన లలిత్ దుగ్గల్ గారి ద్వారా పరిచయమైనటువంటి భక్తుడు ఆయన కమల్ కపూర్ గారు, వారు కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు. ద్వారకా ఆశ్రమం, స్వరూప్ నగర్ ఆశ్రమం, అక్కడ కూడా సేవ చేస్తూ, కాశీ చాలా సుందరమైన ఆశ్రమం, చిన్నదైనా కూడా చాలా సుందరమైన ఆశ్రమం. ఆ ఆశ్రమ నిర్మాణంలో నిలబడి సేవ చేసుకున్న వారు కమల్ కపూర్ గారు. అలాగే ఇంకా ఎన్నో సేవలు చేసుకోవాలి. వారికి కూడా పూజ్య స్వామీజీ వారు పరిపూర్ణమైన ఆశీస్సులు, అనుగ్రహం అందిస్తూ ఉన్నారు ఈరోజు. వారికి ఇంకా మంచి ఆరోగ్యంగా, कपूर जी आपके पूरे परिवार ऐसे ही सेवा में निमग्न रहे, ऐसा होने के लिए आपको परिपूर्ण आशीर अनुग्रह अप्पा जी से मिले, ऐसा हम इस समय में प्रार्थना करते हैं. చాలా విశేషమైన సేవ చేస్తూ ఉన్నారు. ఇలా ఈ అయోధ్యలో ఆశ్రమ నిర్మాణం అవ్వాలి అన్నప్పుడు అప్పాజీ వారు వచ్చింది మేలో. భూమి పూజ ఎప్పుడు అని అంటే, ఈసారి బర్త్డే మిస్ అయినా పర్వాలేదు, అయోధ్యకి వెళ్ళి భూమి పూజ చేద్దాము అని అన్నారు. కొందరికి గుర్తుండే ఉంటుంది, మే 26వ తారీఖు పూజ్య స్వామీజీ వారు అయోధ్యలో ఉన్నారు. మేలో ఎలా ఉంటాయి ఎండలు అందరికీ తెలుసు. డిసెంబర్ చలి, మే ఎండ, ఇవి రెండు ఎంచుకున్నారు అప్పాజీ వారు విశేషంగా. ఆ మే 26వ తారీఖు ఇక్కడ వాళ్ళే భయపడ్డారు, చాలా తీవ్రంగా ఎండలు ఉన్నాయి అని. ఆ రోజు స్వామీజీ వారు దిగారు. 25వ తారీఖు, 24 అనుకుంటా. అప్పటి నుంచి ఆకాశం అంతా మేఘావృతం అయిపోయింది, పూర్తిగా మేఘాలు. ఆ భూమి పూజకి అప్పాజీ వారు అక్కడికి వచ్చారు. ఆ భూమి పూజ చేస్తున్న సందర్భంలో ఆ 2 రోజులు మేఘావృతమైన ఆకాశం నుంచి దేవతలు పుష్పవృష్టి కురిపించినగా చినుకులు కూడా పడ్డాయి విశేషంగా. ఆ శుభ సందర్భంలో భూమి పూజ అయింది అయోధ్యలో. ఈ భూమి పూజ జరుగుతున్నప్పుడు ప్లాన్ చూపిస్తూ ఉన్నారు సత్యనారాయణ గారు. అప్పుడు ఒకే ఒక వానరం, ఆంజనేయ స్వామిలాగా ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, వచ్చి ఒక పండు తీసుకుని వెళ్ళిపోయారు. కార్యసిద్ధి అయింది అని ఆ రోజే అనుకున్నాం. అలా ప్రారంభమైన అయోధ్య ఆశ్రమం ఈరోజు పూర్తి కావటం, విశేషంగా ధనుర్మాసంలో, ఈ పుష్యమాసంలో, ఈ డిసెంబర్ మాసంలో అప్పాజీ వారు దత్త జయంతి తరువాత ఆశ్రమ ఉద్ఘాటన అవ్వాలి అని సంకల్పం చేయటం, మనమందరము కూడా ఇలా అప్పాజీ వారితో కలిసి రావటం అనేది చాలా చాలా ఆనందదాయకమైన సందర్భం మనకందరికీ కూడా. ఇది చరిత్రలో, జన్మలో మరిచిపోలేనటువంటి ఒక ఘట్టం. ఇలాగే బదరీలో ఆశ్రమం వస్తూ ఉన్నట్టుగా సప్త మోక్షపురాల్లో ఒకటైనటువంటి కంచిలో కూడా స్థలం వచ్చింది, ఆశ్రమం రాబోతోంది. అందులో కూడా మీరందరూ సేవ చేసుకోండి. దెర్ ఆర్ 7 auspicious places which we call mokshapuras. By simply going there or staying at that place, one gets liberation. That is what Shastras say. That is why it is called Mokshapura. Amongst them, Kanchi is also a place like Ayodhya, Mathura, Maya. Ayodhya, we are here. Mathura is going to take place, our ashram. Kapoor ji is trying for a ashram
ఇన్ మథురా బృందావన్. మథురా బృందావన్లో త్వరలోనే ఆశ్రమం రావాలి అని సంకల్పం చేశారు అప్పాజీ వారు. దానికి కూడా ప్రయత్నం జరుగుతోంది. మాయా ఈజ్ హరిద్వార్, మథురా, మాయా, కాశీ. కాశీ వీ హ్యావ్ ఆశ్రమ్. కాంచీ వీ హ్యావ్ ప్లేస్ నౌ అండ్ ఆశ్రమ్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్ సూన్. కాంచీ, అవంతిక. అవంతిక అంటే ఉజ్జయిన్. ఉజ్జయిన్లో దగ్గరగా ఉండేటువంటి క్షేత్రం ఓంకారేశ్వరం. ఓంకారేశ్వరంలో స్థలం వచ్చింది, ఆశ్రమం రాబోతోంది. అది ఉజ్జయిన్లో ఉన్నట్టే లెక్క. ద్వారక, పురీ ద్వారవతి చైవ, పూరి జగన్నాథ అని కొంతమంది, ద్వారక అని కూడా కొంతమంది చెప్పే ఒక సందర్భం ఉన్నది శాస్త్రంలో. చారధామాల్లో పూరి జగన్నాథ, సప్తమోక్షపురాల్లో ద్వారక అని కూడా శాస్త్రం, పురాణం మనకి చెప్తోంది. ద్వారకలో కూడా ఆశ్రమం రావాలి అని అప్పాజీ వారు సంకల్పం చేశారు. అలాగే ఇవి కాకుండా మనకి దత్తభక్తులకి, అలాగే సనాతన ధర్మంలో ఉన్న అందరికీ కూడా చాలా ముఖ్యమైన క్షేత్రాల్లో, అందులోనూ భగవద్గీత చదివే వారికి చాలా ముఖ్యమైన క్షేత్రాల్లో కురుక్షేత్రము చాలా ముఖ్యమైనది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కురుక్షేత్రంలో కూడా ఆశ్రమము రాబోతోంది త్వరలోనే. ఆ కురుక్షేత్రంలో తామే వచ్చి, గుంటూరు ఒక భక్తుడు, ఆయన దీక్ష తీసుకుని అక్కడే ఉంటూ ఆశ్రమం నిర్మాణం చేశారు. దాన్ని కూడా త్వరలోనే అప్పాజీ వారు అంగీకరించి తీసుకుని అక్కడ కూడా ఆశ్రమం తయారై మళ్ళీ కురుక్షేత్రాకి వెళ్ళి మళ్ళీ భగవద్గీత పారాయణ మనం అందరం కూడా చేద్దాం. అటువంటి అనుగ్రహాన్ని, అలాగే ఆ సంకల్పాన్ని కూడా పూజ్య అప్పాజీ వారు చేసి అందరినీ అనుగ్రహించాలి అని. ఎందుకంటే ఇది హనుమాన్ గడి ఆంజనేయ స్వామియే ఇక్కడ రారాజులాగా రాజిల్లుతూ ఉన్నారు అని. ఇక్కడ సంకల్పం చేసింది కార్యసిద్ధి అవుతుంది, నెరవేరుతుంది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఓం నమో హనుమతే నమః. ఓం నమో హనుమతే నమః. జయ బోలో పవన సుత హనుమాన్ కీ. సియావర రామచంద్ర ప్రభు కీ. సద్గురునాథ మహారాజ కీ. అలా ఆ కురుక్షేత్ర దివ్యమైన క్షేత్రంలో, ధర్మక్షేత్రంలో ఆశ్రమం రావాలి అని సంకల్పం చేసుకుంటూ, ప్రార్థన కూడా చేస్తూ, పూజ్య అప్పాజీ వారి దివ్యమైన ఆశీస్ సందేశాన్ని మనమంతా కూడా విందాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. Jai Gurudatta. Puja Sri Swamiji is now reviewing the list of the Puja Seva Kartas and sponsors and blessing them and their families.
శ్రీ మహాగణపతి నమ. శ్రీ సరస్వత్య నమ. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆర్తానామార్తిదాతారం భీతానాం భీతనాశనం ద్విషతాం కాలదండంతం రామచంద్రం నమామ్యహం. నమః కోదండహస్తాయ సంధీకృతశరాయ చ ఖండితాగ్రదైత్యాయ రామాయాపన్నివారణే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్. జై వీర హనుమానికి. మనకు ఈ అయోధ్యలో మనకు హనుమంతుడు. ఆయన అనుమతితోనే మనమంతా కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకని జై వీర హనుమానికి, పవనసుత వీర హనుమానికి. ఆంజనేయం మదిపాటలానం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరమూల నివాసం భావయామి పవమాన నందనం. హనుమంతుడు ముఖ్య ప్రాణుడు, మన వాయువు. మనము బతుకుతూ ఉండేదే మా ప్రాణం. అటువంటి ప్రాణ రూపుడైనటువంటి పరమాత్ముడిని మనం అనుమతి తీసుకుంటూ ఈ తారక మంత్ర యజ్ఞాన్ని మనం ఇప్పుడు ప్రారంభం చేసుకుంటున్నాం. నామకీర్తనతో, యజ్ఞాలతో, ధ్యానంతో, అన్నదానముతో ఈ యాత్రాస్థలంలో మనం ఈ కార్యక్రమాన్ని చేయటానికి ఆయన యొక్క అన్ని చోట్ల, ఆయన టెరిటరీని అన్ని చోట్ల కూడా మనం ఈ స్థలంలో ఆయన అనుమతి తీసుకుంటూ ఈ యజ్ఞాన్ని మనం తలపెట్టాం. విశేషమైనటువంటి దక్షిణ నుంచి ఉత్తరానికి పుష్పక విమానంలో వచ్చినట్టుగా భూమిని తట్టుకుంటూ వచ్చాం మేము. టంకటక్క తక్కటక్క అని పాటలు పాడుకుంటూ వచ్చాం. జీవితంలో మీతో పాటు రావటం, ఇంతమందితో ఒక్క పర్యం రావటం అనేది, ఫ్లైట్లో రావచ్చు 40 మంది, అంతే 20 మంది. బస్సులో రావచ్చు 50 మంది. వేల కొద్దీ జతలో రావటం అనేది ఒక విశేషం. అన్నీ అక్కడక్కడ కూపేల్లో, వాళ్ళ కూపేల్లో భజనలు చేసుకునేది, అక్కడక్కడ సరదాగా మాట్లాడుకునేది, అటు ఇటు తిరిగేది, కాసేపు పడుకునేది, కాసేపు లేచేది, కాసేపు ఏదో తిండి తినుకునేది, కాసేపు కష్టపడుకునేది. ఇట్లా అన్ని కొంత బొమ్మలు కూడా స్వామీజీకి పంపిస్తూ వచ్చారు. అంటే ఇంటర్నెట్లో కొన్ని చూడటం కూడా జరిగింది. సంతోషం, చాలా సంతోషం. ఎవరో కూడా పాట కూడా పాడారు. జో జో ఎక్కడొస్తుంది, జో జో రాదు, పట్ట 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 అంటుంది కదా ట్రైను. అది ఎట్లా వస్తుందంటే నిద్ర, ఆయాసానికి నిద్ర వచ్చేస్తుంది అంతే. ఒళ్ళు నొప్పులన్నీ పోతాయి. ఎవరికి ఒళ్ళు నొప్పి లేదో వాళ్ళకి వస్తాయి అంతే. లేని వాళ్ళకి వస్తాయి, ఉండిన వాళ్ళకి పోతాయి అంతే. బాగుంటుంది, అది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. మంచి మసాజర్, బాగుంది. అందరూ నాకన్నా ఎక్కువ భయపడేవారు, స్వామీజీ కన్నా ఎక్కువ భయపడేవారు అందరూ. ఎట్లా వస్తారు మీరు, ఎట్లా వస్తారు మీరు, ఎట్లా వస్తారు మీరు, ఎట్లా వస్తారు మీరు. చాలామంది అడిగేవారు. కొనాలు రైలు ఎక్కి అప్పుడు అనిపించింది, అవును ఎట్లా వస్తాను నేను, ఎందుకు అంతవరకు అనిపించలేదు నాకు. బాగానే ఉంది. మామూలుగా ఏంటి ఇట్లా అయిపోయారు, సన్నగైపోయినారు, సన్నగైన
ఒక 20 మంది చెప్తే ఆ అద్దంలో మనం చూసుకుంటాం నిజంగా సన్నమైపోయామా మనము అని. అట్లా అనిపిస్తుంది. అంతమంది అడుగుతుంటే రావటానికి అవుతుందే అని అట్లా అనిపించింది కూడా ఎక్కేటప్పుడు. అయినా స్వామి మీద పూర్ణంగా నమ్మకంతో అయోధ్యలో తొందరగా కార్యక్రమాన్ని చేపట్టాలని ఒక దృష్టితో రావటం జరిగింది. చాలా సంతోషం. రాముడు అంటే మనందరికీ మర్యాద పురుషోత్తముడు అని అందరికీ తెలుసు. అన్ని గుణాలతో నిండినటువంటి స్వామి ఆయన ఒక్కడే. అందుకని మర్యాద రామన్న అని కూడా స్వామిని పిలిచటం, ధర్మమే ఒక అవతారంగా ఉండినటువంటి రామమూర్తి. ఎన్నో ఏళ్లగా మనకు ఈ అయోధ్య రామ జన్మభూమి విచారంగా వచ్చినప్పుడు చాలా జనం, అధికారుల నుంచి మొదలుకొని, ఉపాసకుల నుంచి మొదలుకొని, సన్యాసుల నుంచి మొదలుకొని స్వామీజీని ఎంతోమంది అడిగారు, ఏమవుతుంది ఏమవుతుంది. అవుతుంది అంతే, ఒకటే మాట. ఆ మాట ప్రకారంగా స్వామి సంకల్పం, శతశ్లోకి రామాయణాన్ని సంకల్పం చేయటం, ఎన్నో కోట్ల 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 పారాయణాన్ని చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆ రోజు సరయూ నదిలో కూడా చాలా విశేషమైన ఒక పరీక్ష కూడా జరిగింది. అంతటితో ఆ పరీక్షలో చాలా పెద్ద పరీక్ష అది. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇంకా పెద్ద పరీక్ష జరిగింది. మన దుగ్గల్ ఇంట్లో. అదే ఎక్కడికి మీ అదృష్టం కాబట్టి మళ్ళీ మీకు దొరికా నేను. అంతటితోనే సమాధానంగా ఉండినటువంటి అవతారమేమో అనిపిస్తుంది. మళ్ళీ పునర్జన్మం అనే విధంగా కూడా మీకోసం మళ్ళీ రావటం కూడా జరిగింది. ఆ రోజు అటువంటి సందర్భంలో కూడా ద్వారకా ఆశ్రమాన్ని ఇనాగ్రేషన్, అది చూడండి ఎట్లా ఉందో. ఆ ఇనాగ్రేషన్ అటువంటి సందర్భంలో కూడా స్వామీజీ ఇనాగ్రేషన్ చేయటం జరిగింది. పైన స్టెప్స్ కూడా ఎక్కి కూడా వెళ్ళటం కూడా జరిగింది. అన్నీ విశేషంగా అంతా ఒక మిరకిల్స్ లాగా జరిగిపోయింది ఢిల్లీలో. అయిన తర్వాత కోర్టు తీర్మానం వచ్చినప్పుడు కూడా అయిపోయింది. ఒక లోట మంచి ఒక చెంబుడు పాలి వండరా నేను తాగాల అంటున్నారట. ఏంటో తెలీదు. ఆ రోజు హైదరాబాద్లో ఉన్నాము, కోటి దీపోత్సవ సందర్భం అది. ఆయన అక్కడ డిఆర్ రావు ఇంట్లో పాలు ఇచ్చారు. తాగిన తర్వాత తీర్మానం వచ్చింది, మనది గెలిచింది అని తీర్మానం. తాగిన తర్వాత స్వామీజీ అన్నారట, అయిపోయిందయ్యా, కడుపు నిండిపోయింది నాకు. అన్నీ కోడ్ వర్డ్స్ లాగా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఒకటి చాలా కష్టం అర్థమయ్యేది, తర్వాత అర్థమవుతుంది. స్వామీజీ యొక్క మాటల్లో నిదానంగా అర్థమవుతుంది, అప్పటికప్పటికి అర్థం కాదు. स्वामी जी का स्वभाव, स्वामी जी का बात करने टाइम पे सब कोड वर्ड्स में होता है, डिटेल्स मालूम नहीं होता, बाद में बताया, बाद में होता है। बहुत मुश्किल मालूम करने के बहुत मुश्किल होता है। स्वामी जी का भाषा ऐसा होता है, शॉर्ट हैंड भाषा, बहुत छोटा छोटा भाषा में भी हो सकता है। ತುಂಬ విపరీతమైనటువంటి కష్టం వచ్చి అడిగినప్పుడు ఒకే చిన్న మాట అంటారు, హనుమాన్ చాలీసా చేయిపో అంటారు. వాళ్ళకి చాలా ఆశ్చర్యం అవుతుంది, ఇంకేం చచ్చిపోయే పరిస్థితి ఉంది మాకు, ఏదైనా చెప్తారేమో, ఔషధి కానీ డాక్టర్ కానీ లేక ఇంకేదైనా అని, హనుమాన్ చాలీసా చేయిపో. అది పట్టుకుంటే వాళ్ళు చేస్తే ఖండితం వాళ్ళకి జయమవుతుంది. అది వాళ్ళు ఈజీగా తీసుకుంటే కాదు, పని కాదు. అంతే, చిన్న దాంతో చెప్పేస్తారు. ఒక రాత్రి నిద్ర చేసిపో అంటారు, చేసిపోవాలి వాళ్ళు. అది ఈజీగా తీసుకుంటే వాడు డమర్, అంతే, గొంతుకల్లే వాడికి టికెట్, గొంతుకల్ టికెట్టే.
చేసి వెళ్ళాలి. నెక్స్ట్ మంత్ మైసూరు వచ్చి వెళ్ళి ఉంటారు. నేను వాళ్ళతో మాట్లాడను కూడా. వచ్చి వెళ్ళాలి అంతే. చిన్న చిన్న భాష వచ్చి వెళ్ళాలి అంతే. చాలామంది వచ్చినప్పటికీ స్వామీజీ కనపడలేదే, స్వామీజీ దొరకరే, మాట్లాడలేదే, నన్ను రమ్మన్నారే. రమ్మన్నా అంతే, నీతో మాట్లాడాలనేం లేదు, రమ్మన్నా అంతే, వచ్చి వెళ్ళు. అంటే గురువుని అనుసరించే విధానము మీరు నేర్చుకోవాలి, ఫస్ట్ నేర్చుకోవాలి మీరు. అది మీకు అర్థమవుతుంది. కన్సంజ్ఞనలో అర్థమవుతుంది, సైగల్లో అర్థమవుతుంది, భోజనంలో అర్థమవుతుంటుంది, ప్రతి సందర్భంలో మనకు అర్థమవుతుంటుంది, మాటల్లో అర్థమవుతుంది. డీటెయిల్గా ఎప్పుడు చెప్పరు స్వామీజీ, చాలా కష్టం చెప్పేది. డీటెయిల్గా చెప్పే అటువంటి సమయం కూడా లేదు మీకు. ఈ యాత్ర మనం బయలుదేరినప్పటి నుంచి మొదలుకొని ఒక చరిత్ర, ఇంకా ఏదో చరిత్ర ఉంది. ఆ ట్రైను తిప్పి కాశీ మీద తిప్పి ప్రయాగ మీద రావాలనేముంది? ఆ రూట్ వేరే, రూట్ మార్చుకొని ప్రయాగాన్ని చూపించి మీకు కాశీని చూపించి ట్రైన్లోనే ఆ భూమి మీద వచ్చాం కదా, కాశీ మీద వచ్చాం కదా, కాశీకి వెళ్ళినట్టే లెక్క. ప్రయాగ మీద వచ్చాం కదా, ప్రయాగలు వెళ్ళినట్టే. ఆ నదులను దాటాం కదా, ఆ ప్రయాగ నదిని దాటాం, యమునా నదిని దాటాం. ఒకటే, ఎన్ని నదులు దాటాం మనం. ఇది గూఢార్థం ఉంది. ఇంకా 4-5 ఏళ్ళకి తెలుస్తుంది మీకు, ఇప్పుడు తెలియదు. కానీ ముందుగానే తెలిసింది ఇప్పుడు ఎందుకని. మన కోసం అనేది బాగా అర్థం చేసుకోవాలి. శ్రీరాముడిని ఈరోజు మనం ఇంకా కొన్ని ప్రతిష్ట కార్యక్రమం ఇంకా చేయలేదు. అయినప్పటికీ మూర్తుల్ని ఊరికే అక్కడ పెట్టడం జరిగింది. చిన్న ఆశ్రమం, పర్వాలేదు. చాలా పెద్దదిగా చేయాలని కూడా మనసులో ఉండింది. అది పర్వాలేదు. ఇటువంటి ఆశ్రమాలు మనకు ఉన్నాయి కదా, ఉపయోగించుకోవచ్చు. వచ్చినప్పుడంతా ఉపయోగించుకోవచ్చు, బాగుంటుంది. ఈ కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్క సందర్భంలో కూడా మన సత్యనారాయణ ఆయన కానీ లేక కపూర్ కానీ వీళ్ళందరూ, వాలంటీర్ నారాయణరావు కానీ వీళ్ళందరూ కూడా ఎంత మంచి సహాయం చేశారో. అంటే సేవ, ఆ సేవ చేయటానికి వాళ్ళకి అవకాశం దొరికింది. చాలా మంచిది. మరి ఇటువంటి కార్యక్రమంలో ఇంకా రేపు ఎల్లుండి కూడా కార్యక్రమం ఇక్కడ మనం చేసుకుంటున్నాం. ఈ ఆశ్రమాన్ని ఇచ్చినటువంటి ఆ మహంతులకి, అక్కడ ఉండేటువంటి స్వాములకి, వాళ్ళందరికీ కూడా ఆ రాముడి యొక్క అనుగ్రహాన్ని వాళ్ళకి కూడా ఉండని అని చెప్తూ, మనకి ఇంత పెద్ద ఆశ్రమం మనకు లేదు కదా. మనం చిన్న ఒక మందిరంలాగా మనం కట్టుకున్నాం. మీరందరూ ఒకేపారు వచ్చి పడద్దండి. కొంచెం రామలల్లాను చూసినట్టుగానే ఆశ్రమం కూడా చూడాలి మీరు. అంతేగాని అంత జనం వచ్చి పడితే అయ్యలేదు. కొద్దిగా వెళ్ళి చూసుకోరండి. కొంతమంది వెళ్ళి మాత్రమే చూసుకొని వస్తూ ఉండండి. చూసుకొని రాకోకుండా మాత్రం ఉండొద్దండి. ఎక్కువ జనం వెళ్ళొద్దండి. కొంచెమే వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చేసేయండి. ఆశ్రమం మీకు తెలియాలి కదా, అక్కడ స్వామీజీ ఉండటానికి అన్ని ఏర్పాట్లు అన్నీ చేశారు. అదే పెద్దగా మందిరం కాదు, అది చిన్న మందిరం అది అని అంటూ, అది మన ముందు కార్యక్రమానికి మనం వెళదాం. ఒక్కటి మాత్రం అందరూ జ్ఞాపకం చేసుకోండి, తీర్థయాత్రకు స్వామీజీతో పాటు వచ్చారు మీరు. చాలామంది బృందావనానికి కూడా వచ్చారు ఒక పర్యం, చాలామంది బదరీ కూడా చాలామంది వచ్చారు ఒక పర్యం. అట్లా మళ్ళీ అన్ని యాత్రలకు ఉండేటప్పుడంతా ఈ మోక్షపురులన్నీ దాంట్లో కూడా రావటానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం. కాశీకి కూడా మనం వచ్చాం. కాశీలో కూడా చాలా పెద్ద యజ్ఞాలు మనం చేసుకున్నాం. 2 పర్యాలు మనం చేసుకున్నాం. తర్వాత శ్రీశైలానికి కూడా మనం వచ్చాం. మరి తర్వాత రామేశ్వరం కూడా మనం వచ్చాం, చాలామంది వచ్చారు. అట్లా అన్ని చోట్లకి అన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరూ రాలేరు, నిజమే. వింటే కూడా చాలు, అది ఒక మహాభాగ్యం. వినటం, దృశ్యాలు చూడటం కూడా ఒక భాగ్యమే అని చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ రూములకి ఎక్కడెక్కడ వాలంటీర్స్ మీకు చూపించారో అక్కడంతా మీరు నెమ్మదిగా ఉండటానికి ప్రయత్నం చేయండి. బయట తట్టు తిండి తీసుకొని తినద్దండి, జాగ్రత్త.
కడుపు చెడిపోతుంది, నూనె ఎక్కువ తినకూడదు. మరి మీరు అనుకోవచ్చు కదా, ఉపన్యాసం చేయమంటే ఇది చెప్తున్నారని. ఇది చెప్తే కదా, ఇది బాగుంటే అవన్నీ నెక్స్ట్ చెప్తే మీకు అర్థమవుతుంది. నూనెలు చాలా కల్తీగా ఉంటుంది నూనె, అందుకని ఇక్కడ ఉండే నూనె తినద్దండి. చలి కదా, చాలా చలికి మనము అక్కడ వేసేటువంటి పూరీని చూసి తినాలనిపిస్తుంది. ఆ వాసన ఆ పూరి మరి సబ్జీ తినాలనిపిస్తుంది. చాలా కష్టమవుతుంది. మళ్ళీ మనకు తాపత్రయం అవుతుంది కడుపులో, చాలా కష్టము. మరి ఎక్కడో గుడికి వెళ్ళాల్సిన పనులు ఎక్కడికో బడికి వెళ్ళాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ఈ నూనెతో చేసిన పదార్థాలు ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ, ఎక్కువ వాసన వస్తుంటుంది. దయచేసి నా కోసమైనా దాన్ని ముట్టొద్దండి, ఏమే కానీ ముట్టొద్దండి. ఇదొక గురు ఆజ్ఞ అనుకోండి. ఎక్కడ కానీ మీరు బయట తట్టు ఏ విధమైన తిండి మీరు తినకూడదు. ఉడుకుడుక చేసినటువంటి అన్నము చారు తిన్నా చాలు. 4 పూట్ల 4 మాటలు తినండి, కానీ అన్నము చారు మీకు ఏది నూనెలో చేసిన పదార్థం, మీకు వండిన పదార్థం పెడితే మాత్రమే తినండి. మీకు ఆరోగ్యంగా ఉండాలి కదా ముఖ్యం. ఇక్కడికి వచ్చి అనారోగ్యం పడిపోయి ఏం ప్రయోజనం? మనకు ప్రయోజనం లేదు. స్వామీజీకి తొందర కాకూడదు, మరి కార్యకర్తలకి తొందర కాకూడదు అని అంటూ మనకి ఇప్పటికే సమయం ఎక్కువ అయిపోయింది కాబట్టి తొందరగా వెళ్ళి నిన్న రాత్రి అంతా నిద్రపోయారో లేదో తెలియదు. అయినప్పటికి కూడా ట్రైన్ చాలా నిదానంగా వచ్చింది. జ్ఞాపకం ఉందే? మీరు పడుకోని అని చెప్పేసి వాడిని అడిగాను, ఎందుకని నిదానం అంటే మీరు పడుకోని అని చెప్పేసి నిదానంగా వచ్చామని. ఓ అట్లనా, సరే సంతోషం. వాళ్ళకు కూడా సంతోషం, పాపం ఆ డ్రైవర్స్కి వాళ్ళందరికీ చాలా సంతోషం అని చెప్తూ, రామాయణాన్ని మీరు కూడా మళ్ళీ యూట్యూబ్లో విందురు. మొత్తం రామాయణం స్వామి చెప్పడానికి మళ్ళీ ఒకప్పుడు చెప్పారు స్వామీజీ, చాలా చెప్పారు. ఒక 10-20 ఏళ్ల కిందట చెప్పారు, 30 ఏళ్ల కిందట చెప్పారు. సంపూర్ణ రామాయణం 40 రోజులు చెప్పారు. చాలా 3 గంటలు 4 గంటలు నిల్చొని చెప్పారు. కూర్చొని కాదు, నిల్చొని గజ్జలు కట్టుకొని, భాగవతులు గారు ఉన్నప్పుడు గజ్జలు కట్టుకొని నిలుచొని పాటలు పాడుతూ అంటే రామాయణాన్ని మొత్తం, సంపూర్ణ రామాయణాన్ని, అన్ని రామాయణాల్లో ఉండేటువంటి సారాన్ని తీసుకొచ్చి చెప్పవచ్చారు. అదొక చిన్నది, అది వేరే. పూర్తి సంపూర్ణ రామాయణాన్ని కూడా చెప్పుకొని వచ్చారు భాగవతులు గారు ఉన్నప్పుడు. అది చాలా ఏండ్ల కిందట, 60, 69, 70లో కూడా. అది మళ్ళీ అయిన తర్వాతప్పటికి వీడియోలు కానీ, టీవీలు కానీ, కెమెరాలు కానీ ఏమీ లేవు కదా అప్పుడు. అయిన తర్వాత మళ్ళీ అంటున్నారు, అందుకని చెప్పుకుంటున్నాను. అది యూట్యూబ్లో మీరు అందరూ చూస్తారు, మరి ఆనందంగా అనుభవించండి. రామలల్ల దర్శనానికి ఎప్పుడు అవకాశాన్ని మెంబర్స్ ఎప్పుడు ఎట్లా చెప్తారో వాళ్ళ పాటకు వెళ్ళొచ్చట, ఎవరి పాటకు వాడు వెళ్ళొచ్చట. అది ఎప్పుడెప్పుడు ఎవరెవరు చూశారు అప్పుడే మీరు ఉంటారా? అబ్బా మన భక్తులే భక్తులు, దత్త భక్తులు, అంతకన్నా వేరే లేదు. నా జన్మలో చూడలేదు ఇటువంటి భక్తుల్ని. నేను చూశాను, వీళ్ళు ఎక్కడ ఎవరు చూడరు, అట్లా ఉన్నారు. మనం ఏమనుకున్నాం చూసారా? ఈ పాడుకు మీరు వెళ్ళొచ్చారు. హనుమంతుడి దగ్గరికి ఎవరు వెళ్ళొచ్చారు? అబ్బా బాబోయ్, ఓకే, చూసారా? చాలా సంతోషం. ఎందుకంటే అది తొందరగా ముగించుకుంటే స్వామీజీతో ఉండొచ్చు కదా హాయిగా, అదే కదా. లేకపోతే మనసు అంతా అక్కడ ఇక్కడ ఉండకూడదు 2 చోట్ల. అందుకని రేపు ఎక్కడ ఎవరికి టైం దొరుకుతుందో, ఎవరు వెళ్ళలేదో వెళ్ళేసి వచ్చేసేయండి, తొందరగా వెళ్ళేసి వచ్చి. హఠం ఉండకూడదు మీకు, స్వామీజీతోనే వెళ్ళాలనేది హఠం లేదు. నేనున్నాను కదా 40 రోజులు, 5 రోజులు ఉన్నాను ఇక్కడ. అందుకని ఇది స్వామీజీ వెళితే వెళ్ళచ్చు, లేకపోతే లేదు. అందుకని మీకు చక్కర కూడా ఇవ్వచ్చు. ఆ దృష్టి పెట్టుకోవకండి. మీ పాడ మీరు వెళ్ళిరండి, ఎన్ని మాటలు అయితే అన్ని మాటలు వెళ్ళిరండి, అంతే. మీకు ఇక్కడ మాత్రం కార్యక్రమాన్ని మనం
ఏం చెప్తారో స్వామి తెలియదు. ఈరోజు ఇనాగ్రేషన్ అంతే, కానీ రేపటి నుంచి ఏం జరుగుతుందో తెలీదు. ఏ ఏ ఏ రత్నాలు బయటికి పారేస్తారో తెలియదు మనకు, ఏ భజన పాడతారో తెలియదు కదా. మనం వినాలి కదా, అందుకని కదా వచ్చింది మనం. మరి ఏ సంగీతం స్వామీజీ వినిపిస్తారో తెలీదు, మనం మిస్ చేసుకోకూడదు కదా. టైం ఉన్నప్పుడంతా వెళ్ళేసి వచ్చేసేయండి అంతే. ఒక్కపారి వెళ్ళేసి వస్తే చాలు, నెమ్మదిగా ఉండొచ్చు ఇక్కడ మనం. ఇప్పుడు అన్నదానం అన్నాను కాబట్టి అన్నదానం వచ్చేసింది. చాలామంది అన్నదానానికి ఈరోజు కాంట్రిబ్యూషన్ చేశారు, వాళ్ళందరికీ స్వామి చూశారు దాంట్లో. చాలా సంతోషం. ఓకే, రాముడికి నేను ఇక్కడి నుంచే నైవేద్యం చేస్తున్నాను. హనుమంతుడికి ఇద్దరికి పంచుకొని తినండి నాన్న, ఇద్దరు కూడా. జై సీతారాం, జై వీర హనుమానికి జై. The Annadana Seva is also sponsored by Sri Sachidananda Kunda and family, Hira Davuri and family, Prashant Upadrushta and family, seeking Param Puja Sri Swamiji's blessings on all of them. ఇద్దరికి నైవేద్యం చేసేసాం. రామలల్ల చిన్నపిల్లకాయ కదా, అందుకని హనుమంతుడే వెళ్ళి నోట్లో పెడుతున్నాడు. వెళుతా చెప్పేశాను. అది ఇది చేశారు, దాని గులక ఏమంటారు, దానికి జామున్ చేశారు. హనుమంతుడు వెళ్ళి రాముడికి జామున్ నోట్లో పెడుతున్నాడు, పెట్టేశాడు, నైవేద్యంలో పెట్టాడు. Jai Guru Datta. Before I announce tomorrow's programs, I want to share one incident that happened when Parva Puja Sri Swamiji visited the Rama Mandira right after his Pratishtapana, but before the Mandala Puja got over. At the behest and invitation of the Pejavara Shri, under whose guidance the Rama Mandir Pratishtapana happened, he has immense love and respect for Sri Swamiji, and he said, before the Mandala Puja gets over, Swamiji has come and have the darshan of Sri Ramalalla. Sri Swamiji agreed to it, and in the month of February 2023, Swamiji came here and said, I will have the darshan. I will also participate in all the proceedings that day. A special darshan was arranged for Sri Swamiji. There is intense checking in the first 40 days when the mandir got opened. We were not supposed to carry our mobile phones, no pens, no watches, nothing, no metal, essentially. Sri Swamiji agreed to all those conditions, and he was driven right next to the temple and accorded a ceremonial welcome, and Sri Swamiji went near Ramalalla. The Aarti was performed, and Sri Swamiji was taken to the Antaralayam, which is right in front of the Garbhagudi. Sri Swamiji stood there for a few minutes, did Sashtanga Namaskara to Ramalalla, got up and said, Rama, in my hands,
You have done so many wonderful things across the world for Datta devotees. Having come all the way here, if I don't offer anything to you, they made me come bare hand. If I don't offer anything to you, how is that possible? Ani Chapesi, Sri Swamiji created 3 gold tankas and put it in the hundi. We were a witness to that. The best part was that the security who was there, she was startled and shocked. She said no metal was given, and I hear this clink, 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 clinking sound going down the hundi. What happened? What happened? And then Sri Swamiji simply smiled and walked away from there. That was Sri Swamiji's Mandala Puja memory, which is very, very vivid in our memories. Tomorrow's program is as follows. Sri Chakra Puja and Sri Sitarama Kalyana will begin at 9 a.m. here, followed by the Sri Narayana Yagya. At 11 a.m., Her Excellency, the Governor of Uttar Pradesh, Srimati Anandiben Patel, is coming here to officially inaugurate the Avaduta Dattapeetham branch of Ayodhya. She will participate in the Purnahuti program. Will be on the stage for 1 hour. The moment we extended our invitation to her, she said, it is my dharma and my duty to be there upon Sri Swamiji's instructions, and she considers hers as this biggest blessing to inaugurate in the divine presence of Parapuja Sri Swamiji. So she'll be here at 11. I request all the devotees to be present here at 8:30. Please finish your breakfast and assemble here in this ground by 8:30. The programs will begin at 9 a.m. and conclude at 12:30 p.m. Most importantly, tomorrow evening, Sri Swamiji's original schedule was to have bhajans, but Sri Swamiji said, no, I want to offer my music seva to Rama, and he is now blessing us with Bala Rama Raga Sagara here for everybody. It is ticketless, it is a free entry, it is on first come, first serve basis. Whoever comes first gets to occupy the front seats. The Ragasagara is at 5:30 p.m. tomorrow evening. It will conclude at 7:30 p.m. Every day Sri Swamiji's instruction is that he is showing concern and his kindness upon all of us. He is saying we will begin the program as early as possible so that we can also conclude the program early and let the devotees take a warm sleep overnight and come prepared fresh for the next day's program. With this, we request all of you to please have your prasadam. I now take this opportunity to introduce 2 very, very dear people, dear devotees of Sri Swamiji. Firstly, I call upon Sri Satish Tiwari ji to please come forward. Sri Satish Tiwari ji is the Rama Mandir representative and also a trustee of one of the most oldest and popular Amava Mandir, which feeds about 15 to 20,000 people every day for 3 times a day. He has so much of love for Appaji that he said, the moment our land or our Swamiji's wish to establish the Avaduta Dattapeetham branch here, he said, I will take care of all the proceedings, invitations, government approvals and everything. And he's like, Swamiji keeps saying, he's my real Hanuman here. A big round of applause to Sri Satish Tiwari ji and his family. Next, I have Sri Vishal ji. Vishal ji, please, कृपा पधारिएगा नीचे. Vishal ji is a very well-known businessman in Lucknow and more importantly, a very pramukh RSS pracharak.
He is, I can call him the bulldozer in Lucknow. Any government appointment, he doesn't even care. He just says, Swamiji ne aapko aadesh diya hai, aapko aana padega. That is how he invites people. And he made sure that all the invitations, all the government approvals, security protocols happened. A big round of applause to Vishalji as well. I request the Kriya Yoga teachers to please make their announcement. జై గురుదత్త. శ్రీ సద్గురుభ్యో నమః. జనవరి 29, 30, 31 ఈ 3 రోజుల్లో అప్పాజీ వారు జయలక్ష్మీపురంలో అమ్మ సన్నిధిలో మనకు స్పెషల్ అండ్ ప్రత్యేక దత్తక్రియాయోగ తరగతులు వారి ప్రత్యక్ష దివ్య సన్నిధిలో మనకు అనుగ్రహించబోతున్నారు. అమ్మ క్షేత్రం ఎంత దివ్యమైన క్షేత్రం మనందరికీ తెలుసు. జయలక్ష్మి మాత ప్రత్యక్షంగా మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంది. ఆ క్షేత్రంలో అప్పాజీ వారు ఈసారి మనకు యోగామృతాన్ని అందించబోతున్నారు. సో అందరూ కూడా ఇక్కడ దత్తక్రియ యోగ డెస్క్ అరేంజ్ చేశాం, అక్కడ రిజిస్టర్ చేసుకోండి. లిమిటెడ్ ప్లేసెస్ మాత్రమే ఉంటాయి. ఎందుకనంటే మైసూర్ ఆశ్రమంలో అయితే మనం ఎంతమందినైనా అకామిడేట్ చేయొచ్చు. జయలక్ష్మీపురంలో అకామిడేట్ చేసేదానికి కొంత కష్టంగా ఉంటుంది కాబట్టి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. అందరూ కూడా వెంటనే రిజిస్టర్ చేసుకోండి. అక్కడ ప్రత్యక్షంగా మీరు చేసుకోవచ్చు, లేదా అక్కడ ఫ్లైయర్ ఇస్తారు మీకు, దానిలో QR కోడ్ ఉంటుంది, దాన్ని మీరు స్కాన్ చేసుకుంటే ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. అందరూ వెళ్ళే ముందు ఒక ఫ్లైయర్ తీసుకోండి, వెంటనే మీరు దానికి రిజిస్టర్ చేసుకోండి. ఎవ్వరి కూడా ఈ దివ్యమైనటువంటి అవకాశాన్ని జార విడుచుకోవద్దు. I request everyone to attend a special Datta Kriya Yoga sessions will be conducted or blessed by our Sadgurudeva in the abode of Jayalakshmi Mata, Jayalakshmipuram. It is a sacred place where Jayalakshmi Mata bestowed Raja Yogam upon our Sadgurudeva. ఆ యోగ క్షేత్రంలో మీరందరూ కూడా ప్లీజ్ జాయిన్ ఇన్ టు దట్ 3 days ఫ్రమ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ January 29th, 30 and 31st of 2026. The places will be very limited, as it is a limited place where we cannot accommodate many people. So please join as soon as possible. The desk is arranged at the entrance of the stall. So please take a flyer. We have a QR code on that, so you can register directly online on that. Please don't miss this great opportunity to practice yoga, Kriya Yoga, in the divinity of Jayalakshmi Mata. Jai Gurudatta. జై గురత్త. రేపు పొద్దున్న అందరూ సభా ప్రాంగణానికి 8:30 కల్లా రావాలి. ఎవరు ఈ విశేష కార్యక్రమాన్ని మిస్ చేసుకోకూడదని శ్రీ స్వామీజీ వారు మళ్ళీ మళ్ళీ ఆదేశిస్తున్నారు. నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మృగామి సనోవతు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మృగామి సనోవతు. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మృగామి సనోవతు. సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మృగామి సనోవతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మృగామి సనోవతు.
शोषणं पापभङ्गस्य दीपनं ज्ञानतेजसः तापप्रशमनं वन्दे स्मर्तृगामी सनोऽवतु सर्वरोगप्रशमनं सर्वपीडानिवारणं विपदुद्धरणं वन्दे स्मर्तृगामी सनोऽवतु जन्मसंसारबन्धग्नं स्वरूपानन्ददायकम् निःश्रेयसपदं वन्दे स्मर्तृगामी सनोऽवतु जयलाभयशकामलादुर्दत्तस्य यस्तवम् भोगमोक्षप्रदस्येमं प्रपठे सकृतीव भवेत्। श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। रथमध्यामश्वपूर्वां गजनादप्रबोधिनीं साम्राज्यदायिनीं देवीं गजलक्ष्मीं नमाम्यहम्। धनमग्निर्धनं वायुः धनं भूतानि पञ्च च प्रभूतैश्वर्यसन्धात्रीं धनलक्ष्मीं नमाम्यहम्। पृथ्वीगर्भसमुद्भिन्न नानाव्रीहिस्वरूपिणीं पशुसम्पत्स्वरूपां च धान्यलक्ष्मीं नमाम्यहम्। न मात्सर्यं न च क्रोधो न भीतिर्न च भेदधीः यद्भक्तानां विनीतानां धैर्यलक्ष्मीं नमाम्यहम्। सर्वशक्तिस्मना स्वयं सम्भवन्तीं च सन्ताना लक्ष्मीं देवीं नमाम्यहम्। नानाविज्ञानसन्धात्रीं बुद्धिशुद्धिप्रदायिनीम् अमृतत्वप्रदात्रीं च विद्यालक्ष्मीं नमाम्यहम्। नित्यसौभाग्यसौशील्यं वरलक्ष्मी ददाति या प्रसन्नां स्त्रैणसुलभाम् आदिलक्ष्मीं नमाम्यहम्। सर्वशक्तिस्वरूपां च सर्वसिद्धिप्रदायिनीं सर्वेश्वरीं श्रीविजया लक्ष्मीं देवीं नमाम्यहम्। अष्टलक्ष्मी समाहार स्वरूपां तां हरिप्रियां मोक्षलक्ष्मीं महालक्ष्मीं सर्वलक्ष्मीं नमाम्यहम्। दारिद्र्यदुःखहरणं समृद्धिरपि सम्पदां सच्चिदानन्दपूर्णत्वम् अष्टलक्ष्मी स्तुतेर्भवेत्। सच्चिदानन्दपूर्णत्वम् अष्टलक्ष्मी स्तुतेर्भवेत्। श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। सिद्धिबुद्धिमहायोगवरणीयोगणाधिपः यस्वयं सच्चिदानन्दं सद्गुरुं तन्नमाम्यहम्। यस्य दत्तात्रेयभावो भक्तानामात्मदानतः सूच्यते सच्चिदानन्दं सद्गुरुं तन्नमाम्यहम्। योगाज्योतिस्समुद्दीप्तं जयलक्ष्मी नृसिंहयोः अद्वयं सच्चिदानन्दं सद्गुरुं तन्नमाम्यहम्। योगविद्याचित्रभानुं चित्रभानुशरद्भवम् ज्ञानदं सच्चिदानन्दं सद्गुरुं तन्नमाम्यहम्। गणेशहोमेऽर्कदिने